హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపల కూర చేస్తున్నాను. చేపల కూరకి కావాల్సిన పదార్థాలండి: ఉప్పు, కారం, పసుపు. చేపలను శుభ్రంగా కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి కలిపాలి. మొత్తం కలిపి అప్లై చేసుకొని ఉంచుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొత్తిమీర తరిగి పెట్టుకోవాలి. చింతపండుని గుజ్జు తీసి ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి చేపల కూర దాకా ఉంటుందండి వెడల్పుగా, అది పెట్టుకోవాలి. అప్పుడైతే ముక్కలు చెదరకుండా ఉంటాయి. చేపల కూర కొంచెం ఆయిల్ ఎక్కువైతేనే బాగుంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ గోల్డ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఈ కర్రీ మా అక్క చేస్తుందండి. తను చేపల కూర చాలా బాగా చేస్తుంది. నేనైతే వీడియో తీస్తున్నాను. టమాటాలు కూడా వేసి మగ్గనివ్వాలండి ఉల్లిపాయలో. ఉల్లిపాయలు వేగినాక ఉప్పు, కారం, పసుపు కలిపి ఉంచిన చేప ముక్కలు వేసేయాలి. వేసి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలండి. ముక్క కొంచెం మగ్గినాక కొంచెం కారం నీళ్ళు పోయాలండి. మనం ముక్కలు కలిపించుకుంటాం కదా, ఆ గిన్నెలోనే కారం ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పోసి ఆ వాటర్ దీంట్లో పోయాలి. తర్వాత చింతపండు గుజ్జు తీసాం కదా, అది ఏమన్నా ఉన్నా వడకట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు కూడా దాంట్లో వేసేయాలి. ఇప్పుడు పులుసు దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఓకే అండి, వేడి వేడి చేపల పులుసు రెడీ. చేపల పులుసు ప్రొద్దున వండి సాయంత్రంకైనా బాగుంటుందండి. ఇప్పుడు మా వారు ఎలా ఉందో తిని చెప్తారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.